ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది. బ్యారేజీ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు బ్యారేజీకి ఉన్న 175 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజ్ నుంచి 3,46,591 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్, అలాగే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి కొవ్వూరు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. బ్యారేజీ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు బ్యారేజీకున్న 175 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజీ నుంచి 3,46,591 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి కొవ్వూరు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.